ప్లస్ ఈ ఏఎన్ఎంస్ని కూడా ఇన్ని పోస్టులు వేకెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్ పాత వాళ్ళు చేయలే, మీరన్నా చేయొచ్చు కదా. మీరు చేస్తే ఎక్స్ట్రా బర్డన్ పడదు. ఇప్పుడు ఈ యూరోపియన్ ఏఎన్ఎంస్కి, హెచ్ఆర్డి ఏఎన్ఎంస్కి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇప్పుడు యూరోపియన్ ఏఎన్ఎంస్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది ఉంటారు? 933 పోస్టులు అవి అడిషనల్ సెంటర్స్ అన్నారు. కానీ 763 మంది ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారు. వీళ్ళని అబ్జర్వేషన్ చేయాలి. వాళ్ళని అబ్జర్వ్ అక్కర్లా, వాళ్ళ సెంటర్స్ రెగ్యులర్ కాలేదని వాళ్ళని రెగ్యులర్ చేయలేము మొన్న. కానీ వాళ్ళు కూడా మేల్స్తో సమంగానే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసి డిఎస్సి రాసి రోస్టర్ పాయింట్ ప్రకారం ఉన్నారు. కానీ వాళ్ళకి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ వచ్చినా కూడా వాళ్ళ సెంటర్స్ అడిషనల్ సెంటర్స్ అని అంటున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ బడ్జెటే. అంటే ఇప్పుడు వాళ్ళ పరిష్కారం ఎట్లా? వాళ్ళని అదే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది. కానీ వాళ్ళకి ఒకటే, ఇన్ని వేకెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ చేస్తా అన్నప్పుడు రెగ్యులర్ చేసి ఈ 47 మందిని వాళ్ళున్న ఈసీఎన్ఎంస్ని రెగ్యులర్ చేస్తే ఆటోమేటిక్ బడ్జెట్ అనేది మిగిలిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కదా, అక్కడ వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ వేకెంట్ ప్లేసెస్లో వీళ్ళు రెగ్యులర్ చేయాలి. ఇంకొకటి సెకండ్ ఏఎన్ఎంస్ కూడా వేరే రాష్ట్రాల్లో వీళ్ళే మనోళ్ళే కొంతమంది ఆఫీసర్లు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో చూసి వచ్చినారు. వాళ్ళకు ఒక సొసైటీ లెక్కన చేసి ఆ సొసైటీలో సీనియారిటీ ప్రకారం ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ కాంట్రాక్ట్లోకి తీసుకున్నారు. అది వేరే రాష్ట్రాల్లో జరిగే పద్ధతి. మన రాష్ట్రంలో అట్లా మన రాష్ట్రంలో గుంపులో గోయిందులకు వాళ్ళకి జీతాలే లేవు. ఇప్పుడు 4 నెలలు 3 నెలల నుంచి జీతాలకే గతి లేవు. బడ్జెట్ అంతా హరీష్ రావు తినేసినాడు అన్నారు. తిన్నాడు, బాగానే ఉంది. మనం చేసిన కథ ఏంది? మనం కూడా టీఎస్ని వదిలి టీజీ పెట్టి దానికి ఒక అన్ని కోట్లు పెట్టినాం. కానీ పని చేస్తున్న వాళ్ళు ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ అనేది ఉంది అంటే ఖాళీ మా ఏఎన్ఎంస్ వల్లనే ఉంది. ఆ ఏఎన్ఎంస్ ఇంత కష్టపడి ఇంత వర్క్ చేసి ఇంత బడ్డను పడుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం జడ్జ్ చేయట్లేదు? సరే, మీకు పెద్ద పెద్దోళ్ళు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడతారు ఏసీల్లా. కింద స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసాను నాలాంటిది ఉన్నది. ఇలా మాలాంటి వాళ్ళని పిలిస్తే అడ్వైస్ కావాలంటే చెప్తాం కదా, సార్ ఇలా చేస్తే న్యాయం జరుగుద్ది, మీకు ఫండ్ తగ్గుద్ది, మీకు బడ్డన్ తగ్గుద్ది, కాబట్టి వేస్ట్గా ఫండ్స్ పోతున్నాయి. ఆ ఫండ్స్ని ఖాళీ ఒక రిటైర్డ్ అయిన వాళ్ళని ఇప్పుడు ఎన్ఆర్హెచ్ఎంల హైదరాబాద్లోనే సమాధానం చెప్పాలి దీనికి మంత్రి గారు కానీ కమిషనర్ గారు కానీ. కాంట్రాక్ట్ వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి పింఛన్ వస్తూ ఉంటే వాళ్ళని మళ్ళీ కాంట్రాక్ట్లో పెట్టుకున్నారు. అదే తప్పు కదా. అదే చదువుకున్నాడు తీసుకెళ్ళి కాంట్రాక్ట్లో ఉద్యోగం ఇస్తే వాడు సంసారం బతుకుద్ది కదా. 50-60 వేల రూపాయలు పింఛన్ తింటే మళ్ళీ ఇక్కడ 1,00,00,000-1,50,000 జీతం. ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఏ ప్రొసీజర్లో పెట్టినారు? ఏ రాష్ట్రంలో లేదు ఇట్లా.